ధీరత్వం అంటే ఏంటంటే, ఒక ప్రయత్నం, ఒక అటెంప్ట్ చేశావు, ఓడిపోయావు, కాలేదు అంటే నేను దిగజారిపోతావా? నా వల్ల కాదని రాజీపడి చేతులు ముడుచుకోవటం వెధవతనం, దద్దమ్మతనం. నా గొంతులో ఊపిరున్నంత వరకు నేను పోరాడుతానే ఉంటాను. దేవుడే నాకు శక్తిని ఇస్తాడు, నాకు తోడై ఉన్నవాడు ఉండనే ఉన్నాడు ఆయన ఉన్నవాడు. ఆయనే నాకు కృపనిస్తాడు, బలం ఇస్తాడు, నేను ఖచ్చితంగా గెలుస్తానని మళ్ళా అటెంప్ట్ చేయి నువ్వు, ఖచ్చితంగా సాధిస్తావు. ఇస్తాడు దేవుడు, నీకు చేయందిస్తాడు. పిరిగి పందలాగా, దద్దమ్మలాగా నీరు గారిపోయి నిరుత్సాహపడిపోయి, ఇంకేముందిలే, ఇంకా నా వల్ల ఏమైద్దిలే, ఇంకా నా బతుకు అయిపోయిందిలే, ఇక నా జగం తెల్లారిపోయిందిలే, నా కర్మెట్ట గాలిపోయిందిలే, ఇంకా నా వల్ల కాదులే అనేదంతా వెధవతనం, దద్దమ్మతనం, పిరిగితనం, పనికిమాలినతనం. ధీరగుణం ఏంది? రాజగుణం ఏంది? అది ఎందుకు నా వల్ల కాదు, సరే నేనంటే చేయలేను, మరి నాకు తోడై ఉన్నాడుగా, ఆయన వల్ల కూడా కాదా? నా వల్ల కాలేదు, కానీ నాకు తోడై ఉన్న వాని వల్ల అయిద్ది. ఆయన బట్టైనా నేను సాధించగలుగుతాను అనే దృష్టి ఉండాలి కదా. బలహీనతల విషయంలోనే కాదు, భూమి మీద కొన్ని అనుకున్నవి సాధించడానికి కూడా ఇదే పట్టు కావాలి. కొన్ని పోరాటాల్లో జయం పొందడానికి కూడా ఇదే పట్టు కావాలి. సేవలో రాణించడానికి కూడా ఇదే పట్టు కావాలి. నేను చెప్తున్నా, ఎవరో తీసుకొచ్చి నీకు కుర్చీ వేసి కూర్చోబెట్టరు, ఎవరో తీసుకొచ్చి నీకెక్కడో అందలం ఎక్కించరు, ఎవరో నీ కోసం వచ్చి నీకు సాధించి పెట్టరు. దైవభక్తికి ఎవడో వచ్చి నిన్ను రేపడు, ఎవడో తీసుకొచ్చి నీకు అన్నం పెట్టడు. నీకు దమ్ముంటే నువ్వు కష్టపడి సంపాదించు, నువ్వు తిను, 10 మందికి పెట్టు. కొట్టాల్సిందే కోటు.